భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలను కాకినాడలోని స్థానిక రేచర్లపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు టేకెటి సారథ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, విశిష్ట అతిథులుగా వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్, ఎంఎస్పీ జిల్లా నాయకులు వల్లూరి సత్యబాబు, పల్లెవేల నవీన్లు పాల్గొని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమం కొరకు పాటుపడిన బాబు జగజ్జీవన్ రావు 50 సంవత్సరాల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా కొనసాగి రికార్డు నెలకొల్పారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ఆయన జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు డోకుబుర్ర భద్ర మాస్టర్, ఎంఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ పల్లపాటి శ్రీను, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు సంజయ్ గాంధీ, నురుకుర్తి ఫకీర్, పల్లపాటి సూరిబాబు, నురుకుర్తి మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా కాకినాడ రేచర్లపేటలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి సుమారు 30 సంవత్సరాలు రాజకీయాలలో భారతదేశంలోనే అత్యున్నత స్థానాన్ని సంపాదించిన మన జాతి బిడ్డ బాబు జగజ్జీవన్ రావు గారు. ఎంతోమంది కృషి ఆయన తీసుకోవాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది, దానిని వినియోగించుకోవాలని, మరి ఒకసారి కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా జాతిని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని, మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కాకేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి బాబు జగజ్జీవన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక రేచర్లపేటలో గల శ్రీ బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద మన టేకెటి సారథి మరియు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి 119వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆనాటి మహానాయకుడు, దళితుల అభ్యున్నత కోసం పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారిని ఒకసారి స్మరించుకోవడం అన్నది చాలా మాకు ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఒక బీహార్లో ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆయన అంచెలంచెలుగా చదువుకుని ఇప్పటికీ కూడా ప్రపంచ రికార్డు అంటే 55 దశాబ్దాల పాటు రాజకీయాల్లో పదవిలో ఉన్న వ్యక్తిగా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఒక ఉప ప్రధానిగా, అలాగే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సాధించిన హరిత విప్లవంలో ఆయన పోషించిన పాత్ర అయితే కానీ, అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు అయితే కానీ, చదువు వల్లే దళితుల యొక్క అభ్యున్నతి ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచించి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి కలకత్తా యూనివర్సిటీలో కానీ, బెనారస్ యూనివర్సిటీలో కానీ ఆయన చేసిన, అంటే 1936 ఆ సమయంలో కూడా దళితులకు ఓటు ఉండాలని చెప్పి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం 119వ జయంతి ఈ సందర్భం జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందదాయకం ఉంది. ఇలాగే దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు, అనేక రకాల దళిత బంధువు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికీ కూడా దళితులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు ఉంటుందని, అలాగే మా చంద్రశేఖర రెడ్డి గారు మీ అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా మేము అందరం ఉన్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ ఒక రేచర్లపేటలో జరుగుతుందండి. చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇచ్చేసిన మా సాగర్ గారికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ మా స్థానికంగా మా కార్యకర్తలు బాబు జగజ్జీవన్ గారి జయంతి మా కులానికి సంబంధించిన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి దిక్కును కూడా ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇలాంటి జయంతులు ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటూ చాలా